హాయ్ అండి. ఈరోజైతే లైనింగ్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కొలతలతోనైతే లైనింగ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో చూపెడుతున్నానండి. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ కనుక చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని ఇలా 2 మడతలు ఫోల్డ్ చేసుకొని మనం బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని అయితే నడుము కాడ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫిట్టింగ్ కుట్టు, తర్వాత ఖర్చు, తర్వాత బ్యాక్ డాట్స్ కొరకైతే మార్క్ చేసుకునే వీడియోలో చూపించినట్టుగా ఎడమ చేతితో బ్లౌజ్ పెట్టుకొని నెక్ కొరకైతే మార్క్ చేసుకోవాలండి. మన బ్లౌజ్ హైట్ ఎక్కడికి వస్తుందో అక్కడికైతే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా నెక్ రౌండ్ ఇవ్వాలి. తర్వాత ఫస్ట్ చంక రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడేమో షోల్డర్, బ్లౌజ్కి ఎంతైతే షోల్డర్ ఉంటుందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చంక డౌన్ షేప్ కొరకైతే ఈ విధంగా డ్రా చేస్తున్నాను. నేను ఈ లైన్ అనేది అయితే వట్టి నార్మల్గా లైన్ అనేది వేసానండి. అది ఎందుకో ముందు చెప్తానండి. ఇక్కడనైతే షోల్డర్ ఎంత ఉందో కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తున్నాను. పైన 5.5 వచ్చింది, కింద కూడా అదే 5.5 కరెక్ట్గా వచ్చిందండి. తర్వాత ఇక్కడ చంక డౌన్ కొరకైతే మధ్యలో 1.5 1.5 ఇంచు మార్కు చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ చూడండి ఆది బ్లౌజును ఇప్పుడు మనకు అన్ని కొలతలు వచ్చాయి కదా. మనకు చెస్ట్ కొలత ఒక్కటే రాలేదు కదా. ఆ చెస్ట్ కొలతకైతే నేను ఆది బ్లౌజును వీడియోలో చూపెట్టినట్టుగా ఇలా మడత వేసుకొని ఫస్ట్ అయితే మార్క్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ టైం కొలత పట్టినప్పుడు ఏం చేశానంటే బ్లౌజును కొంచెం సాగదీసి పట్టానండి. అంటే మీకు బ్లౌజ్ అనేది సాగదీసి పట్టినప్పుడు ఎంత తేడా వస్తుందో మీకు తెలియడం కొరకైతే నేను ఫస్ట్ అయితే అలా సాగదీసి పట్టాను. ఇప్పుడు చూడండి నేను నార్మల్గా పట్టాను, సాగదీయకుండా కరెక్ట్గా ఫ్రీగా పట్టానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది చెస్ట్ కొలత అనేది. చూసారా, 1/2 ఇంచు చెస్ట్ కొలత అనేది ఎక్కువ వచ్చిందండి. అందుకొరకే మనం ఎప్పుడు కానీ ఇలాంటి ఆది బ్లౌజులతో మార్పు చేసుకున్నప్పుడు అయితే బ్లౌజ్ని అయితే ఎక్కడ సాగదీయకుండా, ఏ భాగాన్ని సాగదీయకుండా పట్టాలండి. చూసారా ఎంత తేడా వచ్చిందో. 1/2 ఇంచ్ అయినా కూడా 1/2 ఇంచే కదా అనుకుంటారు, కానీ బ్లౌజు చంకల్లో లూజ్ వస్తుందండి, ముడతలు వస్తాయి. కాబట్టి అయితే మీరు ఎప్పుడు కానీ ఎట్లాంటి ఆది బ్లౌజులతో మార్క్ చేసుకునేటప్పుడు మాత్రము లూజ్ పట్టకుండా ఫ్రీగా పట్టుకొని మార్క్ చేసుకోండి. ఇలా మనకు వచ్చిన కరెక్ట్ కొలతకైతే నేను 2 ఇంచుల ఖర్చు తీసుకొని అయితే లైన్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటూ రావాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా వీడియోస్ మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఈజీ కటింగ్ అండి. ఎక్కడ ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ పోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కొరకైతే ఇలా ఫిట్టింగ్ కుట్టి ఎక్కడికి వచ్చిందో దానికో అక్కడికి సూటిగా పట్టుకొని అయితే అక్కడికి నేనైతే బ్యాక్ డాట్స్కు చిన్న డాట్ చిన్న కట్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కొరకు తెలుసు కదండి, ఇలా 4 మడతలు వచ్చేటట్టుగా క్లాత్ని వేసుకున్న తర్వాత మనం కింద 1/2 ఇంచు, ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. పైపింగ్కి అయితే 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇలా అంటే నేను ఉల్టా తీస్తాను కాబట్టి 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్ కొలతలు అనేటివి పెట్టుకోవాలి. హ్యాండ్ ఎలా ఉందో అలా కరెక్ట్గా కొలతలు మార్క్ పెట్టుకొని ఇక్కడ పైననైతే హ్యాండ్ షేప్ కొరకైతే 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. కింద చంక డౌన్కి అయితే హ్యాండ్ డౌన్కి అయితే 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ షేపు స్మాల్ ఎస్ ఆకారం వచ్చేలా మార్క్ చేసుకొని హ్యాండ్ లోతు అయితే ఈ విధంగా తీసుకోవాలండి. నెక్స్ట్ ఇవి ఫిట్టింగ్ కుట్లు మార్క్ చేసుకొని లైన్ వేసుకొని తర్వాత ఇక్కడ చివరన కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చిన్నగా కొంచెం అతుక అనేది పడుతుండండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారం అయితే క్లాత్ను కట్ చేసుకోవాలి. పైన చిన్న కట్టించుకోవాలి. ఇక్కడ చంక కొలత కాడ కట్టించుకోవాలి. కింద మన కుట్టు వేసుకునే కాడ చిన్న కట్టించుకోవాలండి. ఇప్పుడు ఈ
జాయింట్స్ అయితే పడతాయి కదా, దాని కొరకైతే ఈ క్లాత్ను ఇప్పుడు పైన సమానం క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అయితే కట్ చేసుకొని ఇక్కడ జాయింట్స్ అయితే వేసుకుందామండి. ఈ అతుకులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకేమున్నది, ఒక ఫ్రంట్ కటింగ్ మాత్రమే. ఆ ఫ్రంట్ కటింగ్ కూడా ఏ విధంగా ఆది బ్లౌజ్తో కట్ చేయాలో చూపెడుతున్నానండి. ఇలా మిగిలిన క్లాత్ పైన మనం బ్యాక్ పార్ట్ను వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంటే ఇక్కడ ఒక పావించి అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మన ఉక్స్కాజా పట్టీలకైతే మనము క్లాత్ అనేది మన వేస్తాం కదా ఉక్స్కాజా పట్టీలు, దాని కొరకైతే ఒక పావించు కన్నా పావించు మార్క్ చేసుకోవాలండి. ఇక్కడనైతే ఇప్పుడు ముందు గల్లనైతే మనం రౌండ్గా వచ్చేలా ముందు నెక్నైతే ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ నార్మల్గా వేసాను, అందాద కొద్దీ వేస్తే దానిపైన కొంచెం పైకి వచ్చింది ఆమె నెక్ అయితే. ఆమె బ్లౌజ్కి ఎంత ఉందో అంతతోనే నేను మార్క్ చేసుకొని కిందికి ఇలా కొంచెం క్రాస్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఉక్స్కాజా పట్టీలు అనేది స్టిచ్ చేస్తాం కదా, అంటే పైనుండి కాదండి, నెక్ నుండి కాదు, నెక్ నుండి కింది వరకు అయితే కొంచెం క్రాసు, అంటే అలా కట్ చేయడం వల్ల భుజాలు అనేటివి జారకుండా ఉంటాయి. క్రాస్గా కట్ చేయాలి. నెక్ భాగం నుండి కింది సేప్ పట్టీ భాగం వరకు అయితే క్రాస్గా కట్ చేయాలి. ఇక్కడ చూడండి, మెయిన్ డాట్ కొరకైతే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెడతాను. కింద మనం 2 ఇంచులు అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ను, అక్కడికి కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ పెద్ద డాట్ కొరకైతే 3 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే 1 ఇంచు ఇటు కొంచెం పెంచాము కదా, అది కూడా అలా చేసుకొని నేనైతే 3 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. తర్వాత చంక కాడ కొంచెమేనండి, నేను 1 ఇంచు అంతనే మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేసే భాగమే అది. ఇలా కొంచెం లోతు అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి. ఎక్కువ లోతులు కూడా తీసుకోవద్దు, ఆ సంఖ భాగంలో ఇగ్గినట్టు అవుతుందండి. ఇలా మొత్తం మార్పు చేసుకున్నట్టు నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇలా చిన్నగా మనం డాట్స్ వేసే కాడ చిన్నగా కట్స్ అన్నిటి ఇచ్చుకోవాలి. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయింది. చూసారా, ఇది బ్యాక్ పార్ట్ పైన నేను ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. చూసారా, ఫింగర్తో చూపించాను, కొంచెం సైజ్ ఎక్కువ. ఇదేమో హ్యాండ్స్. ఇప్పుడు ఇవన్నిటితోని మనం మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకుందామండి. అంటే శారీలో వచ్చిన పీస్ని అయితే కట్ చేసుకుందాం. బ్లౌజ్ మొత్తం రెడీ అయింది. నేను ఈ సేప్ పట్టీలు మాత్రం ఎక్కువగా స్టిచ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తాను. ఒకవేళ మీరు సేప్ పట్టీలు కటింగ్ కూడా కావాలి అంటే చూపెడతానండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే శారీలో బ్లౌజ్ పీస్ని అయితే ఈ విధంగా వేసుకొని హ్యాండ్స్ కొరకైతే నేను కట్ చేసుకుంటున్నాను బార్డర్ మొత్తం. ఎందుకంటే చంక వైపున అతుకులు అనేటివి పడతాయి కదా, అందుకొరకైతే ఆ బార్డర్ మొత్తం కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా కొంచెం 1/2 ఇంచు కొలతతోనైతే నేను క్లాత్ని అనేది ఎక్కువ తీసుకొని అయితే కట్ చేసుకుంటాను. ఇలా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అలా మొత్తం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్తోనైతే కట్ చేసుకోండి. ఇది ఎక్కువగా వచ్చింది కాబట్టి క్లాత్ మనకి ఎక్కడ అతుకులు అనేటివి పడేయండి. మంచిగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తే కూడా కొంచెం ఫ్రీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కువ అతుకులు పడితే కూడా మన టైలర్స్కు కొంచెం ఇబ్బంది అవుతుంది. అన్ని అతుకులు వేసి కుట్టేసరికి కూడా టైం అనేది బాగా పడుతుంది, కొంచెం యాస్టకాని కూడా అనిపిస్తుంది. ఇలాంటి బ్లౌజులు స్టిచ్ చేసినా కట్ చేసినా కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ సేప్ పట్టీల కొరకైతే ఈ క్లాత్లను అనేటివి యూజ్ చేస్తానండి. అంతేనండి, లైనింగ్ బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసుకున్నాను. మరి వీడియో ఏ విధంగా అనిపించింది ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తానండి. బాయ్ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.